తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్స్ లో ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్. అదే మన తెలంగాణ మాజీ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ మెగా ఫెయిల్యూర్. గవర్నర్ పదవికి రిజైన్ చేసి రాజ్భవన్ లగ్జరీని వదులుకొని మరి పొలిటికల్ వార్లో దిగితే మళ్ళీ అదే ఎదురు దెబ్బ తగిలింది. ఆమెకు ఒక బిగ్గెస్ట్ బాంబు పేలింది. అసలు తమిళిసైకి ఈ ఎన్నికల గండం ఎప్పుడు వీడుతోందో ఎవరికీ అర్థం కావట్లేదు. రీసెంట్ తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ లో మైలాపూర్ నుంచి పోటీ చేశారు తమిళిసై. అయితే ఈసారి అక్కడి ఓటర్లు బీజేపీ డిఎంకేలకు టాటా చెప్పేసి విజయ్ టీవీకేకి జై కొట్టారు. టీవీకే అభ్యర్థి వెంకటరమణన్ దాదాపు 30,000 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతుంటే మన మాజీ గవర్నర్ పాపం సెకండ్ ప్లేస్ కోసం పోరాడుతున్నారు. ఇది ఆమె కెరీర్లో 7వ ఓటమి. 7వ నెంబర్ అంటే చాలా మందికి లక్కీ అంటారు, కానీ తమిళిసైకి మాత్రం అది అన్లక్కీగానే మిగిలిపోయేలా ఉంది. తమిళిసై పొలిటికల్ జర్నీ చూస్తుంటే ఒక గ్రేట్ ఫైటర్ లా కనిపిస్తారు, కానీ రిజల్ట్స్ లో మాత్రం జీరోనే. 2006, 2011, 2016 ఇలా 3 సార్లు అసెంబ్లీకి పోటీ చేస్తే ఒక్కసారి కూడా గెలవలేదు. పోనీ లోక్సభకైనా వెళ్దామా అంటే 2009, 2019, 2024లో 3 సార్లు ట్రై చేశారు, మళ్ళీ అదే సీన్. ముఖ్యంగా 2019లో కనిమొలిపై, 2024లో చెన్నై సౌత్లో ఆమెకు చుక్కలు కనిపించాయి. ఇప్పుడు 2026లో మైలాపూర్లో కూడా రిజల్ట్ రిపీట్. అసలు ఆమెకి ఎలక్షన్స్ కి పడదని ఓటర్లు మరోసారి క్లియర్ గా చెప్పేసినట్టున్నారు. నిజానికి తమిళిసై బీజేపీకి స్ట్రాంగ్ పిల్లర్. 2014 నుండి 2019 మధ్య స్టేట్ ప్రెసిడెంట్ గా పార్టీని గ్రామానికి తీసుకెళ్లారు. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ ఆమెకు తెలంగాణ గవర్నర్ పోస్ట్ ఇచ్చి గౌరవించింది. కానీ ఆమెకు గ్రౌండ్ పాలిటిక్స్ అంటే అమితమైన ప్రేమ. అయితే తమిళనాడు సీన్ ఏంటంటే అక్కడ రీజనల్ సెంటిమెంట్ అంటేనే జనాలకి పిచ్చి. అందుకే ఈసారి కూడా బీజేపీని కేవలం 2 సీట్లకే పరిమితం చేశారు ఓటర్లు. అక్కడ ఢిల్లీ నాయకత్వం కంటే తమ ఇంటి సినిమా హీరోలకే ఓటర్లు జై కొట్టారు. మరి 6 సార్లు ఓడిపోయిన 7వసారి గెలవాలని పట్టుదలతో వచ్చిన తమిళిసై ఓటమిపై మీరేమంటారు? దళపతి విజయ్ హవా ముందు బీజేపీకి పప్పులు ఉడకలేదా, లేక తమిళ తంబీలు ప్రాంతీయ పార్టీలకే ఫిక్స్ అయ్యారా? మీ ఒపీనియన్ని కింద కామెంట్స్లో షేర్ చేయండి.